ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేయండి. 6 సంవత్సరాల తర్వాత వచ్చాడు. 6 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల సినిమా అటర్ ఫ్లాప్. స్టోరీ లేదంటారా? స్టోరీ ఉంది కానీ తీయటం కుదరలేదు సినిమా. ఏదో ఆచార్య పోలికలు ఏమైనా ఉన్నాయి? ఆచార్య పోలికలు ఉన్నాయంటారా? సినిమా తండ్రి కొడుకులు క్యారెక్టర్ బాగాలేదంటారా? సినిమా ఎలా ఉంది? సినిమా మామూలు చీపోయింది. సినిమా మామూలు లేదు. సినిమా ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా ఉంది? పాటలు కానీ చుట్టమల్ల సాంగ్ కానీ ఎలా ఉంది? సూపర్ ఉంది మరి. ఒకసారి చూడండి. యాక్షన్ బాగుంది, స్టోరీ ఉందంట, సీన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ పూర్తిగా బాగుంది. 6 సంవత్సరాలు బీజిఎం సూపర్ గా ఉంది. అసలు అనిరుద్ధ్ బీజిఎం అనేది నెక్స్ట్ లెవెల్. మన డిఎస్పీ గానీ అసలు ఎవరైతే మన టాలీవుడ్ లో ఎవరైతే ఇవ్వలేదు ఇంతవరకు. అసలు బ్యాక్గ్రౌండ్ కే మనకి మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది. క్యారెక్టర్ బాగుందా? చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అసలు ఎన్టీఆర్ యాక్షన్ కి నెంబర్ 1. అసలు ఇప్పుడు కామెడీ అని ఉన్నాడు సినిమాలో. కామెడీ గురించి మనకెందుకన్నా, కామెడీతో మనకి సంబంధం లేదు. అసలుకి సినిమా ఎట్లా ఉంది, మనం 3 గంటలు కూర్చోబెట్టాడు లేదా. పార్ట్ 2 మనకి లాస్ట్ క్లైమాక్స్ లో టైటిల్స్ పడుతున్నప్పుడు కూడా మనం లెగట్లా. పార్ట్ 2 ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా బాగా? ఇంకా అసలు పార్ట్ 2 గురించి అసలు పార్ట్ 1 మనం చూసాం, ఎట్లా ఉంది. 3 గంటలు మనం కూర్చున్నామా లేదా, కూర్చున్నాం, ఎట్లా ఉంది, సరిగ్గా ఉంది సినిమా అంతే. ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు, ఏవో చేస్తున్నారు, అవన్నీ కాదు. కూర్చుని 3 గంటలు అట్లా చూసినా లేదు. 3 గంటలు చక్కగా కూర్చున్నాం, చూసామా లేదా, 3 గంటలు అంటనే అయ్యామా లేదా, అంతే చాలు. 3 గంటల స్టోరీ దేని గురించి చూస్తే తెలిసింది. నువ్వు చూడు, సినిమా చూసావా? నువ్వు చూసావా? చూడు, చూసిన తర్వాత మీరు మైక్ పెట్టండి. చూడకుండా మైక్ పెట్టమాకండి అసలు ఎప్పుడైనా సరే. చూసి అడగాలి ఎప్పుడైనా సరే. చూడకుండా మైక్ పెట్టమాకండి ఎప్పుడైనా. చూసి మైక్ పెట్టండి, అర్థమైందా? వాళ్ళెవరో మొత్తం ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. బాహుబలికే ట్రోల్ చేశారు, ఆయన పక్కన పెట్టండి. ఎన్టీఆర్ సినిమా చూసాము, 3 గంటలు మనం ఎంటర్టైన్ అయ్యామా లేదా. 3 గంటల్లో ఒక్క ప్రేక్షకుడు లెగిసాడో లేకపోతే ఒక్కడు అడగండి. టైటిల్స్ పడేటప్పుడు కూడా ఒక్కడు లెగల, ఇంకేమైనా ఉంటుందేమో చూస్తాము. ట్రోల్స్ అనేది కామన్. గుద్దబలపై సినిమా కూడా ఇస్తారు ట్రోల్స్, అవన్నీ నథింగ్. సినిమా చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. 3 గంటల సేపు మనం కూర్చోబెట్టాడు లేదా సినిమా అంతే. ఎన్టీఆర్ యాక్షన్ కి, అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఫిదా అయిపోవాల్సింది. మనం పెట్టే 250 రూపాయల టికెట్, 300 రూపాయలు పెద్ద లెక్క కాదు. మనం వెళ్తాం, ఒక 90 తాగితే డబ్బులు అయిపోతాయి. అది కాదు, 300 రూపాయల టికెట్ పెట్టినా ఆ బీజిఎం కి ఎన్టీఆర్ యాక్షన్ కి చెప్పే బీజిఎం, అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నెక్స్ట్ లెవెల్. మన టాలీవుడ్ లోనే ఎవరు ఇవ్వాలి. 6 సంవత్సరాలు వచ్చింది కాబట్టి బ్లాక్ బస్టర్. 6 సంవత్సరాల తర్వాత కాదన్నా, 10 సంవత్సరాల దాకా మేము వెయిట్ చేస్తాం ఎన్టీఆర్ గురించి. 20 సంవత్సరాలు మేము వెయిట్ చేస్తాం. మంచి కంటెంట్ ఉంటే చూస్తాం. సంవత్సరం తర్వాత మేము ఇచ్చిన పిచ్ కంటెంట్ ఇస్తే ఎవరు చూడు. ఎన్టీఆర్ అయినా, చిరంజీవి అయినా, అల్లు అర్జున్ ఎవరైనా సరే చూడు, బాగుంటేనే చూస్తాడు. ఈ రోజు మనం ఇంత కంటెంట్ ఇచ్చి, ఇంత బీజిఎం ఇచ్చేసి ఏంది మమ్మల్ని 3 గంటల సేపు కూర్చోబెట్టారంటే రికార్డ్ అది. అర్థమవుతుందా? సినిమా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడండి, చెప్పేది ఫ్యామిలీతో చూడండి. ట్రోల్స్ నమ్మద్దు, చక్కగా వెళ్ళండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, ఎన్టీఆర్ యాక్షన్ ఎంజాయ్ చేయండి. ఏంది నెగిటివ్ అనేది తీసుకోమాకండి, ఇస్తారా అన్నీ వద్దు. చక్కగా చూడండి, 3 గంటల సేపు ఎంజాయ్ చేయండి అంతే, వేరే ఏం వద్దు. వస్తే ఎక్కడైనా మనం ఫస్ట్ కొద్దిగా స్లోలో సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంట్రడక్షన్ అయినా ఏదైనా జీరో బాగుంటుంది. బట్ ఇక్కడ ఫస్ట్ మాస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే అసలు తండ్రి క్యారెక్టర్ బాగుందంటారా, కొడుకు క్యారెక్టర్ బాగుందంటారా? వీళ్ళు బాగుంది, వీళ్ళు బాగాలేదని లేదండి. అసలు ఫస్ట్ దేవరా సూపర్, తర్వాత కొంచెం బోరింగ్ అనిపించిన జస్ట్ ఒక 5 నిమిషాలు. మళ్ళీ దేవరా మామూలు లేక ఆ హీరోయిన్ ఇంట్రడక్షన్ కానీ, హీరో కానీ సూపర్ సూపర్. ఇంకోటి ఏంటంటే బాహుబలి తీసిన తర్వాత ప్రభాస్ కి రాజమౌళి తీసారు. జనరల్ గా రాజమౌళి తీసి వదిలేసేస్తే ఆ హీరోకి హిట్ పడదు అని, కానీ దేవరాకి మాత్రం అది బ్రేక్ అయిందంటారా? లేదు.
అసలు లాస్ట్ ఎక్కడైతే ఫస్ట్ ఎలా ఉందో మూవీ లాస్ట్ వరకు అంతే తీసుకెళ్ళాడు. ఎక్కడ జస్ట్ మధ్యలో 5 minutes మాత్రం ఏదో ఏం జరుగుతుందా అన్నట్టుంది, కానీ మూవీ సూపర్ హిట్ అబ్బా. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాడు అనేది ఆ క్వశ్చన్ పాయింట్ ఇచ్చాడు. మళ్ళీ మేము పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తాం.